నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ కొలి డైరెక్షన్లో వస్తున్న మూవీ డాకు మహారాజ్. ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య కలిసి చేస్తున్న సినిమా. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతోంది. సంక్రాంతికి బాలయ్య ఖాతాలో మరొకటి వేసుకోవడానికి ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 3 పాటలు ట్రైలర్ విడుదల చేయగా అవన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ ఈ సాంగ్లో అదిరిపోయే ట్యూన్ మ్యూజిక్ ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య మరొకసారి డాన్స్తో దుమ్ము రేపాడని తెలిసింది. సినిమా విడుదలకి ముందే ఈ సాంగ్ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ట్రైలర్ దుమ్ము రేపుతోంది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు. నాకు మాత్రం మహారాజు. అలా కథతో మొదలవుతుంది. నీకు నువ్వే జీ అనుకుంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా, చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి అనే డైలాగులు ఆకట్టుకున్నాయి. యాక్షన్ అదుర్స్ అనిపించింది. ఇక ఫారెస్ట్లో పులి, ఎలుగుబంటి వస్తే ఎలా అంటే కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అంటూ చెప్పే డైలాగు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక ఈసారి ఫ్యాన్స్కు పూనకాలే అంటున్నారు చిత్ర యూనిట్. డాకు మహారాజ్ సినిమాకి బాలకృష్ణ గత సినిమాలకి మించి బిజినెస్ జరిగింది. ఏపీలో టికెట్ల రేట్లు పెంపు లభించడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. కనీసం 84 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటే మాత్రం ఈ సినిమా హిట్గా నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. డాకు మహారాజ్ కలెక్షన్స్ విషయంలో సైతం సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంది. జనవరి నెల 12వ తేదీన రికార్డు స్థాయిలో స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. నైజాం ఏరియాలో మాత్రం ఈ సినిమాకి కొంతమేర థియేటర్ల విషయంలో సమస్య ఎదురవుతోంది. భారీ బడ్జెట్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందించిన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు.